ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి ఎపిసోడ్లో విప్రనారాయణుల వారిని తీసుకొని తల్లిదండ్రులు తీర్థయాత్రలకు బయలుదేరారు అని చెప్పుకున్నాం. తీర్థయాత్రలు అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేశారు. అసలు తీర్థయాత్ర అంటే మనం విజయవాడ వెళ్ళామనుకోండి, అక్కడ కృష్ణానదిలో స్నానం చేసిన తరువాతే ఆ కనకదుర్గమ్మ అమ్మవారిని, మల్లేశ్వర స్వామి వారిని దర్శనం చెయ్యాలి. అంతేగాని వెళ్ళాం కదా అని చెప్పి స్నానం చేయకుండా దర్శనం చేస్తే అది తీర్థయాత్ర అనిపించుకోదు అన్నారు. అలాగే మనం భద్రాచలం వెళ్ళామనుకోండి, గోదావరి నదిలో స్నానం చేసిన తరువాతే రామదర్శనం చెయ్యాలి. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎక్కడో ఉంది లోపల పాతాళగంగ, అక్కడికి దిగలేము అనుకోకూడదు. ఎలాగైనా సరే వెళ్ళి పాతాళగంగలో స్నానం చేసిన తరువాతే మల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేయాలి. అలాగే కాశీకి వెళ్ళాము, గంగలో స్నానం చేసిన తరువాతే విశ్వేశ్వర స్వామి దర్శనం చేయాలి అన్నారు. తిరుమలకు వెళ్ళాం, పుష్కరిణిలో స్నానం చేసిన తరువాతే స్వామిని దర్శించాలి. ముందు వరాహస్వామి వారిని దర్శించి ఆ తరువాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయాలి. ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తీర్థం ఉన్న చోటకి వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసినప్పుడే అది తీర్థయాత్ర అనిపించుకుంటుంది. అలాగే వీళ్ళు అనేకములైనటువంటి తీర్థయాత్రలు చేశారు పిల్లవాడిని తీసుకొని. ఆఖరికి కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నారు. చేరుకున్నటువంటి వారై బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి కావేరీ నదిలో శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళారు. అయితే మన విప్రనారాయణుల వారికి మాలను కైంకర్యం చేసేటువంటి అలవాటు ఉంది కదండి. ఒక పువ్వుల దండ చేత్తో పట్టుకున్నాడు పిల్లవాడు. పట్టుకొని అందరూ మామూలుగా దర్శనం చేస్తూ ఉంటే ఈ పిల్లవాడు గర్భాలయంలోకి వెళ్ళాడు. గర్భాలయంలో ప్రవేశించినటువంటి పిల్లవాడికి అభ్యంతరం కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే బ్రాహ్మణ బాలుడు, పైగా చాలా అందమైనటువంటి వాడు, ముచ్చట గొలుపుతూ ఉన్నటువంటి వాడు. మాలను తీసుకొని స్వామివారి యొక్క గర్భాలయంలో ప్రవేశించినా ఎవరికి వారే ఊరుకున్నారట. ఆ గర్భాలయంలో ప్రవేశించినటువంటి ఆ విప్రనారాయణుడు, ఆ బాలుడు స్వామివారిని దర్శనం చేశాడు. సకల భువన సమ్మోహన సౌందర్య చక్రవర్తి శ్రీరంగధాముడు. అలాంటి స్వామిని దర్శించి మాలా కైంకర్యం చేశాడు. మాలా కైంకర్యం చేయడంలో మనసు పరవశించిపోయిందట. పరవశించిపోయి పాదాలు పట్టుకున్నాడు. రంగనాథ, శ్రీరంగనాథ, జగన్నాథ, సకల చరాచర సృష్టిని రక్షణ చేసేటువంటి స్వామివయ్యా నీవు అని కనకమయ వసన అంటే బంగారు రంగు ధరించినటువంటి పట్టు వస్త్రమును ధరించినటువంటి ఓ స్వామి అన్నాడు. కమలదళనయన, కలువరేకుల వంటి కన్నులు కలిగినటువంటి స్వామిని దర్శించాడు. అంటే ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు అని దీనికి ఒక మనకి నిదర్శన. అలాంటి స్వామిని దర్శించి మనసు పరవశించిపోతూ ఉన్న సందర్భంలో పాదాలు పట్టుకున్నటువంటి ఆ విప్రనారాయణుల వారంటారు, ఓ స్వామి, ఆకాంక్షింప అశాశ్వతాలు ఐహిక సుఖాలు ఆత్మేశ, నీ శ్రీ పాదాలేకైకాశ్రయమోయి నాకెప్పుడు నీ ఇచ్చన్ జగమ్మాడెడున్ ఓ కారుణ్య మహాబ్ధి దాసుడను విశ్వోపాస్య దేవాధిప శ్రీరంగనాథ అని చెప్పి పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకొని అంటాడు, స్వామి, ఆకాంక్షింప అశాశ్వతాలు ఐహిక సుఖాలు, ఈ ఇహలోక సంబంధమైనటువంటి సుఖాలు, భోగాలు, భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతం కదా స్వామి అన్నాడు. అని ఇంకా శాశ్వతమైనటువంటిది ఏదున్నది
నాది 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 అని తాపత్రయపడేటువంటిది ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది మీ పాదసేవనం మాత్రమే. స్వామి అని చెప్పి ఆ రంగనాథ స్వామిని పరిపరి విధాలుగా స్తుతిస్తున్నాడు ఆ బాలుడు. వెనక ఉన్నటువంటి తల్లిదండ్రులు పిలిచారు, ఏమయ్యా ఎంతసేపు దర్శనం, తొందరగా వచ్చేయమన్నారు. రంగని విడిచి రాలేకపోతున్నాడు. ఒక ఆకర్షణ, భగవద్భక్తులకు భగవంతుణ్ణి చూసిన వెంటనే ఆకర్షణ కలగడం అనేటువంటిది అది నైజము. కనుక చిన్నప్పటి నుంచి భక్తి పారవస్యంతో పెరిగినటువంటి వాడేమో ఆ స్వామిని చూచిన తరువాత విడిచిపెట్టి రాలేకపోతున్నాడట. తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు, రావయ్యా తొందరగా వెళ్ళిపోదాం రమ్మని చెప్పి తొందర పెడుతున్నారు. రంగని విడిచి రాలేక బయటకు వచ్చాడు ఆ బాలుడు. తప్పని పరిస్థితిలో తల్లిదండ్రులతో కలిసి మండగుడి అగ్రహారానికి చేరుకుంటాడు. కానీ నిరంతరము రంగనిధ్యాసయే. నిద్రాహారములు మానుకున్నాడు. నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఎంతకాలం ఉండగలడు? ఒక 10 రోజులు నిద్రాహారములు మానుకున్నటువంటి వాడై ఒకరోజు అంతర్వాణి ప్రబోధంతో తల్లిదండ్రులకు చెప్పకుండా అర్ధరాత్రి లేచి మండగుడి అగ్రహారాన్ని విడిచిపెట్టి శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నాడు ఈ పిల్లాడు. శ్రీరంగ క్షేత్రానికి చేరుకొని తెలిసినటువంటి విషయమే కదా, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేశాడు కావేరీ నదిలో. ఆ పువ్వులన్నీ తీసుకున్నాడు, ఒక మాలగా కట్టుకున్నాడు, ఆ పువ్వుల దండ చేత్తో పట్టుకున్నాడు. పరుగు పరుగున వెళ్ళాడు. ఆ గర్భాలయ ప్రవేశం చేశాడు. ఆ శ్రీరంగనాథస్వామిని దర్శించేసరికి ఏదో పోయిన నిధి, పెద్ద ఖరీదైనటువంటి సంపద చేజారిపోయి మళ్ళీ దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగిందట ఆ పిల్లవాడికి ఆ దర్శనం చేసేసరికి. కనుల జంట వెంట ఆనంద బాష్ప ఝరులు అవిరళంగా కురుస్తున్నాయిట. ఆ ఆనంద బాష్పాల చేత పాదాలను ప్రక్షాళనం చేశాడు ఈ బాలుడు. చేసి అనుకుంటాడు, ఓ పావన కావేరి తీరవాస, పరమదయాళు శ్రీరంగేశ భవనాశ, పాపములను పోగొట్టేటువంటి వాడబోయ్యా అని చెప్పి, పావన కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి స్వామి, నేను మిమ్మల్ని విడిచిపెట్టేసి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను మండగుడి అగ్రహారానికి ఇంక వెళ్ళను. సర్జల జలధర సుందర శ్యామవర్ణ, భక్తజన మానసోద్యాన పారిజాత, భుజగ పర్యంక శయన ప్రభుత్తమ, వనమాలి గొనుమోయి నాదు తోమాల సేవ అన్నాడు. అంటే సజల జలధర సుందర శ్యామవర్ణ, చల్లని రూపం కలిగినటువంటి వాడు, చల్లని కటాక్షం ఇచ్చేటువంటి వాడు భక్తులకు స్వామి. సజల జలధర సుందర శ్యామవర్ణ, భక్తజన మానసోద్యాన పారిజాత అన్నాడు. అంటే భక్తులు అనేటువంటి, భక్తుల హృదయములు అనేటువంటి ఉద్యానవనములలో చక్కగా పుష్పించినటువంటి పారిజాత పుష్పం లాంటి వాడవు కదా స్వామి. భుజగ పర్యంక శయన ప్రభుత్తమ, ఆదిశేషుల వారిపైన నిరంతరము కూడా నీవు చక్కగా పవళించేటువంటి ఓ స్వామి, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎలా ఉండగలను? మీ దర్శన భాగ్యం లేకుండా నేను ఉండలేనే. ఒక్క క్షణం కూడా మండగుడి అగ్రహారంలో మనసు నిలవడం లేదే స్వామి. ఇంక నేను మండగుడి అగ్రహారానికి చేరను. నిరంతరము కూడా నీ పాదసేవ చేసి నేను ధన్యుడనవుతాను అని చెప్పి ఆ పిల్లవాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని తన ఇష్టం వచ్చినంతసేపు స్వామివారి యొక్క దివ్య పాదములను చూస్తూ నమస్కారం చేస్తూ మరి పరిపరి విధాలుగా స్తుతించాడు. కానీ ఎంతసేపు స్తోత్రాలు చేసినా, అష్టోత్తరం చదివినా, సహస్రం చదివినా, ఏం చదివినా బయటికి రావలసిందే. లోపలికి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కట్టు వస్త్రములతో, కట్టుకోవడాలతో వచ్చేశాడు. ఏమీ లేదు. తెల్లవారుజామున లేచి పరిగెత్తుకొచ్చేసినటువంటి వాడి దగ్గర ఏముంటుంది?
కాబట్టి ఇప్పుడు ఆహారం కావాలి. ప్రతి మనిషికి కూడా ఆహారం కావలసింది. భక్తుడైనా మరి చండాలుడైనా ఎలాంటి వాడికైనా ఆహారం ఉంటేనే శరీరం పోషించబడుతుంది. ఇప్పుడు అన్నం ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచన. అయితే బ్రతకాలి, ఒక 100-200 సంవత్సరాలు బ్రతకాలి అనేటువంటి కోరిక కాదు. 84 లక్షల జీవరాశులలో ఉన్నతమైనటువంటిది మానవ జన్మ, ఉత్కృష్టమైనటువంటిది. ఎందుచేత అంటే ధర్మాధర్మములు మనిషికి తెలుసు. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విచక్షణ మనిషికి మాత్రమే తెలుసు. ఇది తప్పు, ఇది రైటు అనేటువంటిది మానవుడికి మాత్రమే తెలిసినటువంటిది. ఇక పశుపక్ష్యాదులు, జంతుజాలములు, కీటకములు ఇవన్నీ అంటారా, అవి తింటాయి, సంతానాన్ని, పిల్లల్ని కంటాయి. కానీ జ్ఞానము అనేటువంటిది భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఎన్ని జన్మాల పుణ్యమో ఈ మానవ జన్మ అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నటువంటి మాట. మళ్ళీ మళ్ళీ మానవ జన్మ మనకు వస్తుందో రాదో మనకి తెలియదు. వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకొని అనవసరమైనటువంటి పనులు, అనవసరమైనటువంటి మాటలు, నాది నాది నాది, నీది నాది అని చెప్పి ధనార్జనే ప్రధానంగా పెట్టుకొని ఇంత గొప్ప మానవ జన్మను వృధా చేసుకొని మనుషులు మళ్ళీ పెద్ద కర్మను పోగు చేసుకొని పోతే మళ్ళీ 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 జన్మించవలసి వస్తుంది. అప్పుడు మానవ జన్మకు మనకి వస్తామో రాదో ఎవరికీ తెలియదు. కనుక వచ్చినప్పుడే ఈ మనిషి యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఈ విషయములన్నీ తెలుసు విప్రనారాయణుడికి. వయస్సు చిన్నదైనప్పటికీ కూడా అప్పుడు అనుకున్నాడు, ఇంత గొప్ప మానవ జన్మ భగవంతుడు ఇచ్చినప్పుడు దీనిని వృధాగా పోనివ్వకూడదు. ఉదర పోషణార్థము ఉరివి మీద ఏ పని చేసినా మనిషి కడుపు నింపుకోవడానికే. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కనుక కోటికి పడగనెత్తినటువంటి వాడైనా కోట్లన్నీ మండగుడి అగ్రహారంలో ఉన్నాయి. మరి ఇప్పుడు అన్నం ఎలాగూ? అన్నం తింటేనే శరీరం పనిచేస్తుంది. శరీరం పనిచేస్తేనే భగవంతునికి నమస్కారం చేయాలంటే చేతులు పనిచేయాలి, ప్రదక్షిణం చేయాలంటే కాళ్ళు పనిచేయాలి, దర్శనం చేయాలంటే కళ్ళు పనిచేయాలి, భగవంతుని యొక్క సత్కథలు, చరిత్రలు వినాలంటే చెవులు పనిచేయాలి. మనిషిలో ఉన్నటువంటి సకలమైనటువంటి అవయవాలు పనిచేయాలి అంటే ముందు ఆహారం ఉండాలి. ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాడు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు చిన్నపిల్లవాడైన. ఏమిటి నిర్ణయం అంటే మాధుకర భిక్షాటనం చెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మాధుకర భిక్షాటనము అంటే 4 ఇళ్లకు వెళ్ళి భవతి భిక్షాందేహి, అమ్మ ఒక ముద్ద అన్నం పెట్టండి అని అడగడం. 4 ముద్దలు తెచ్చుకొని ఈ దేహాన్ని పోషించుకోవాలి. ఈ పోషించబడినటువంటి దేహం ఎందుకు పనిచేస్తుంది అంటే భక్తుడు కాబట్టి ఏ పని చేయకుండా భగవంతుని దగ్గరే కూర్చుంటే కాలం గడుస్తుంది అతనికి. కానీ మామూలుగా మానవుల పరిస్థితి ఏమిటి అంటే ఏం చేసినా మన ఉద్యోగ ధర్మము, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, ఏం చేసినా శరీరానికి శక్తి ఉండాలి. మనుషులు ఆహారం తిని ఆ శక్తితో మన ఉద్యోగ ధర్మాలన్నీ కూడా మనం నిర్వర్తించుకున్నప్పటికీ కూడా భగవత్ చింతనలో కొంతకాలాన్ని కేటాయించాలి. భగవంతుని కోసం మనం ఎంత సమయం కేటాయిస్తామో దానివల్ల వచ్చేటువంటి ఫలితం మాత్రమే మనకు వస్తుంది తప్ప మిగిలినటువంటి ఏ పని చేసినా పుణ్యాలు, ఫలితాలు మనకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎవరైనా అతడేమనుకున్నాడు అంటే ఎలాగైనా ఉదరాన్ని పోషించుకోవడానికి మాధుకర భిక్షాటనం చేయాలి అనుకున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటండి అంటే మాధుకర భిక్షాటనం చేయడానికి 2 కారణాలు చెప్పారు. ఎవరింటికన్నా వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి, ఆకలేస్తోంది, ఒక ముద్ద అన్నం అని అడగటం అంటే చిన్న విషయం కాదది. అందరూ చేయగలిగినటువంటి పని కాదు. 1వ కారణం, ఇక వాడికి అంతకంటే మార్గం లేదు. వాడు భిక్షాటన చేస్తేనే జీవిస్తాడు, వారికి వేరే మార్గమే లేదు. అదొక మార్గం. 2వ కారణం, ఈ విప్రనారాయణుల వారి లాంటి వారు అంటే కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా మాధుకర భిక్షాటనం ఎందుకు చేస్తున్నాడు అంటే శరీరాన్ని పోషించుకోవడం కోసం. ఇది
ఒక అహంకారపూరితమైనటువంటి విషయం ఇది చిన్న విషయం కాదు. ఆ అమ్మ స్నానం చేసిందో చేయలేదో, ఎలాంటి వస్త్రాలతో వంట చేసిందో, ఆ అన్నం నేను తినడానికి ఎలా తింటాను అని కానీ, ఆమె అలా చూడటానికి చాలా జిగుప్సగా ఉంది అనేటువంటి భావన కలిగిన ఆ అన్నం తినలేరు. జిగుప్స, ఏక్యభావము అనేటువంటి వాటిని విడిచిపెట్టేయాలి. అహంకారాన్ని విడిచిపెట్టేయాలి. దొరికిందే దివ్యప్రసాదంగా అన్నం పరబ్రహ్మస్వరూపము అనేటువంటి భావనతో ఏ అమ్మ పెట్టినా, ఏం పెట్టినా, ఎలా పెట్టినా తెచ్చుకునేటువంటి స్థితి అంటే ఇది చిన్న విషయం కాదు. అలాంటి స్థితికి వచ్చాడు విప్రనారాయణుడు. అంటే భిక్షాటన చేసి కాలం గడపాలి అనేటువంటి అభిప్రాయంలోకి వచ్చాడు. ఆ తరువాత కథనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.